వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు ఎక్కడికొచ్చాను అనుకుంటున్నారా? ఈరోజైతే రక్షాబంధన్ అనమాట, రాఖీ పండగ. నేనైతే రాఖీలు తీసుకోవడానికి మా బ్రదర్స్ కోసం అని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ ఎలాంటి రాఖీ తీసుకుంటున్నాను చూడండి ఒకసారి. గోల్డ్ కలర్, రెడ్ కలర్, యెల్లో కలర్ రాఖీస్ అయితే చాలా బాగున్నాయి. రాఖీస్ ఏం తీసుకుంటే బాగుంటుందబ్బా, ఎంత ఛార్జ్ చేస్తారని అనుకున్నాను. మ్యాక్సిమం అయితే 50 రూపీస్ నుండి 300 బిలోలోపు అయితే మంచి రాఖీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నానంటే మా ఇంటి దగ్గరలో వెళ్ళేలా కూడా ఉంటుంది. మన విజయనగరం కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లోనే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ దగ్గరలోనే ఇంకా కావాల్సిన వస్తువులు చాలా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాకైతే స్వీట్స్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్వీట్స్ తీసుకోవడానికి స్వీట్ షాప్కి అయితే వచ్చేసాను అనమాట. ఇది కూడా మన కలెక్టర్ ఆఫీస్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే శివరం స్వీట్ షాప్ అనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ స్వీట్స్ కూడా. నేను చాలా తీసుకుంటాను. ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి తీసుకుని వెళ్ళాలన్నా ఇక్కడ జంక్షన్లోకి వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటాను. నేను ఎక్కువగా అయితే ఈ షాప్లోనే స్వీట్స్ అనేది ఎప్పుడు కావాలన్నా నేను తీసుకుంటాను అనమాట. నాకు దగ్గరలో ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే స్వీట్స్ అయితే ఆల్ మిక్స్డ్ అని చెప్పేసి నేనైతే కేజీ స్వీట్స్ అయితే తీసుకున్నాను. ఈ స్వీట్స్ తీసుకున్నాక వేరే షాప్కి వెళ్ళేసి కూడా కొన్ని ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఏ ఫ్రూట్స్ తీసుకున్నాను చూడండి. అదే కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో షాప్ పక్కనే అనమాట, రోడ్ పాయింట్లోనే మనకైతే యాపిల్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ అయితే కేజీ అయితే 100 రూపీస్ మాత్రం ఇస్తున్నారు. అంటే ఆ రోజు అయితే పండగ సీజన్ అని చెప్పేసి కొంచెం తక్కువ కాస్ట్లోనే అయితే ఛార్జ్ చేస్తున్నారు. పర్వాలేదు సార్ కదా. యాపిల్స్ అయితే ఎంత బాగున్నాయి, చాలా తాజాగా అయితే ఉన్నాయి. ఈ యాపిల్స్ అనేవి నేనే మొత్తం తినేస్తానని కాదు, ఇంట్లో వాళ్ళ కోసం. మా అమ్మగారికి అంతే యాపిల్స్ అంటే చాలా ఇష్టం. పళ్ళు తీసుకుని రమ్మని చెప్పారు, అందుకే తీసుకున్నాను. ఇవి తీసుకుని వెళ్ళాక మా తమ్ముళ్ళ కోసం అయితే రెడీగా అయితే నేను రాఖీ కట్టాలి. మా పెద్ద తమ్ముడికి అయితే ఇప్పుడు రాఖీ ఎలా కడతానో చూడండి. తిన పేరు మోహన్ కుమార్, మా పెద్ద తమ్ముడు అనమాట. దీనికైతే ఇప్పుడు రాఖీ అయితే కడుతున్నాను చూడండి. ముందుగా ఆరతి ఇచ్చేసి అలాగా బొట్టు పెట్టేసిన తర్వాత కొంచెం అచ్చింతలు వేసిన తర్వాత మా తమ్ముడు అయితే నవ్వుకుంటూ అక్క అని చెప్పేసి దండం అయితే పెడుతున్నాడు. చాలా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి తమ్ముడు అని చెప్పి దీవించాను. ఆ తర్వాత రాఖీని అయితే చేతికైతే కట్టాను. రాఖీస్ తీసుకున్నాను. అప్పుడు బాగోవేమో అనుకున్నాను, ఇప్పుడైతే చాలా బాగున్నాయి. తినిపించినప్పుడు చూడండి ఇంకొంచెం లడ్డు తినిపిస్తాడేమో అనుకున్నాను. ఈలోపే జోబులే అమౌంట్ తీసేసి నాకైతే ఇచ్చాడనమాట. తమ్ముడు వద్దని మొహమాటం పడ్డాను. పర్వాలేదు అక్క ఉంచుకో అని చెప్పేసి నాకైతే చేతికైతే ఇచ్చేసాడు. అక్క చెల్లెలు తమ్ముళ్ళు బంధం అనేది ఎంత బాగుంటుంది. దీనికి రాఖీ కట్టేసిన తర్వాత నేను మా పిన్న వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మళ్ళీ ఆర్తిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట, నవీను తన పేరు. నేను ప్రతి సంవత్సరం తను కూడా రాఖీ కడతాను. తనకు చాలా మమ్మటం, అక్క అని చెప్పేసి పిలిచి నవ్వుతూ ఉంటాడు. తినిపించినప్పుడు కూడా చాలా మమ్మటం. తను ఎప్పుడు నేను హ్యాపీగా చూసుకుంటాను. చిన్నప్పటి నుండి నన్ను కూడా చాలా అక్క అని చెప్పేసి చాలా బాగా చూసుకుంటాడు. మరి మా తమ్ముడికి అదేవిధంగా మా పిన్న వాళ్ళ కొడుకు నవీన్కి ఇద్దరికి కట్టేశాను. ఇంకొకరు ఉండిపోయారు. తను ఎవరనుకుంటే మా చిన్న తమ్ముడు, తన పేరైతే పవన్ కుమారు. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయాడు. తనకి ఈవినింగ్ అయితే రాఖీ కట్టాలి. కట్టి ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడగనవే ఆకులపై వాలే హిమ బిందువు మార్నింగ్ అయితే మా పెద్దమ్ముడు మోహన్ కుమార్కి, అదేవిధంగా మా పిన్న వాళ్ళ అబ్బాయి నవీన్కి అయితే రాఖీ కట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ అయితే మా చిన్న తమ్ముడికి పవన్ కుమార్కి అయితే రాఖీ కడుతున్నాను. దీనికైతే చాలా మొమ్మటం. నా కాలు మొక్కుతాడు అనుకున్నాను, కానీ ఖచ్చితంగా మొక్కాడు. తనైతే మొక్కాల అక్క అన్నట్టు చూస్తాడు. నాతో ఎంత ప్రేమగా ఉంటాడు అనుకోలేదు నేను అసలు. అక్క ఆగక్క, ఏంటక్క రాఖీ కట్టేస్తే అయిపోద్దా, నీకు ఒక గిఫ్ట్ ఉందని చెప్పేసి జోబిలో అమౌంట్ తీసేసి నా చేతిలో పెట్టాడు. ఆ తర్వాత ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఏంటబ్బా అనుకున్నాను. చాలా మంచి శారీ అయితే నాకు ఇచ్చాడు. అమ్మ బాబోయ్, ఇవన్నీ చూస్తుంటే మా తమ్ముడు చాలా పెద్దోడు అయిపోయాడని అనిపిస్తుంది. అక్క కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు. ఆ తర్వాత అయితే ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. ఏటబ్బా అనుకున్నాను. ఆ బాక్స్లో అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నువ్వే పెట్టు తమ్ముడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్రదర్ అయితే చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకుంటాడు. నేను కూడా సిస్టర్ని కాబట్టి చాలా బాగా చూసుకుంటాను. ఏదైనా సరే ఇంట్లో సిస్టర్ బ్రదర్స్ ఉంటే ఆనందం వేరు. ఇల్లంతా చాలా కలకలగా ఆడుతూ ఉంటుంది. తను ఎప్పుడు మా తెలుగే హ్యాపీగా ఉంటాడు మా తమ్ముడు. ఇప్పుడు చూడండి మా అమ్మగారికి అయితే ముద్దు పెట్టేసి బొగ్గ మీద నాకు పెట్టేసి చాలా హ్యాపీగా నవ్వుతున్నాడు అనమాట. మా అందరితో ఎప్పుడు ఎలాగే హ్యాపీగా ఉంటాడు మా తమ్ముడు ఇంట్లో కూడా. అమ్మగారు అయితే చిన్నప్పటి నుండి మా బ్రదర్స్కి, ఇద్దరు తమ్ముళ్ళకి, నా కొడుకులు ఇద్దరికి ఎలా రాఖీ కడతావు అని చెప్పేసి నాకు నేర్పుతూ ఉంటారనమాట. నేను అలా చిన్నప్పటి నుండి తమ్ముడు వాళ్ళకి ఇలా రాఖీ కడతాను. రాఖీ ఎలా కట్టానని చెప్పేసి బ్రదర్ సిస్టర్ అనే రిలేషన్ ఎప్పుడు ఎలా ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకొని అక్క ఎక్కడున్నా సిస్టర్ ఎక్కడున్నా సరే అండగా ఉండాలని చెప్పి రాఖీ పండుగ చేసుకుంటారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆల్రెడీ 3 నంబర్స్కి రాఖీ కట్టాను కదా. ఓన్ బ్రదర్స్ ఇద్దరికి కట్టాను. తర్వాత మా పిన్న వాళ్ళ అబ్బాయి కట్టాను. ఇప్పుడైతే మా డాడీ అలా అన్నయ్యల కొడుకు అనమాట, మా పెద్ద వాళ్ళ అబ్బాయి ఒరిస్సా నేను నా కోసం వచ్చాడు రాఖీ కట్టించుకున్నందుకు. తనకి ఎంత హ్యాపీగా నేను ఫీల్ అయ్యానంటే, అంత దూరం నేను కూడా అక్క చెల్లెలు బంధం అని ఎలా ఉంటుందో అలాగే బ్రదర్స్ సిస్టర్ అని బంధం ఇలాగే ఉండాలని చెప్పేసి రాఖీ అయితే కట్టాను అనమాట. నిజంగానే అక్క మీద ప్రేమ ఉంటే ఎంత దూరం ఉన్నా సరే బ్రదర్స్ చూడడానికి అయితే వస్తారంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకైతే. అవును, పేరు చెప్పడం మర్చిపోయాను కదా. తిని పేరైతే మిక్కీ అనమాట. మా పెద్దమ్మకి 2 కూతుర్లు. అందులో తినైతే చిన్నవాడు. వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా
రాఖీ కట్టరు. లైఫ్లో ఫస్ట్ టైం నాతో రాఖీ అయితే కట్టుకున్నాడు. అందుకని చాలా హ్యాపీగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్కి రాఖీ కట్టాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.